హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. ఎలా ఉన్నారంతా బాగున్నారని అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. ఇక్కడ మేము వీకెండ్కి ఎగ్జిబిషన్కి వెళ్ళాము. మేము న్యూజెర్సీకి పక్కన టౌన్లో ఉంటాము. అక్కడ ఒక ఎగ్జిబిషన్ పెట్టారు, సో అక్కడికి వెళ్తున్నాము. ఈ టౌన్లో మనకు ఒక క్యాలెండర్ ఇస్తారనమాట ఎవ్రీ మంత్. అందులో ఎప్పుడు ఏ డే ఎక్కడ ఈవెంట్స్ ఉంటాయో అవన్నీ లిస్టులు ఉంటాయన్నమాట. సమ్మర్ కదా, ఎప్పుడు ఏదో ఒక ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. విత్ అడ్రస్తో పెడతారనమాట అవన్నీ ఆ క్యాలెండర్లో. ఇంకా ఇవాళ అయితే ఒక మినీ ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. ఇక్కడ ఫస్ట్ వెళ్ళిన వెంటనే లైవ్ మ్యూజిక్ ఉండే, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు డ్యాన్సులు వేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈవినింగ్ చాలా ప్లెజెంట్గా మ్యూజిక్ అంతా హ్యాపెనింగ్ ఫుల్గా ఉంటే వీకెండ్ చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ పిల్లలు ఆడుకునేవి ఏవో కొన్ని పెట్టుండే ఒక సైడ్. ఇంకా ఇలాంటివి ఉంటే పిల్లలు మనకు ఏం పలుకుతారు చెప్పండి. ఫుల్ ఎంజాయ్ మూడ్లో ఉన్నారు, బిజీగా ఆడుతూ. అందరూ ఇవి ట్రై చేయాలి అంటే టికెట్స్ కొనుక్కోవాలి. పెద్దవాళ్ళు ట్రై చేసేకి తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ పిల్లలు ఆడుకునేవి అయితే చాలా బాగున్నాయన్నమాట. ఇండియాలో మన టౌన్లో ఎగ్జిబిషన్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది నాకైతే ఇవన్నీ చూసి. సమ్మర్లో మన వాళ్ళు కూడా పెడుతుంటారు కదా టౌన్లలో, సేమ్ అలానే ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా. ఒక సైడ్ అంతా ఫుడ్ ఉండే, ఇంకో సైడ్ అంతా బొమ్మల షాపులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ నాన్ వెజ్ నాకు నచ్చదు. మోస్ట్లీ బయటకు వెళ్ళినప్పుడు నాన్ వెజ్ తక్కువే తింటామన్నమాట. ఎందుకంటే ఇక్కడంతా పోర్క్, బీఫ్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఎక్కువ తింటుంటారు కదా అవన్నీ. ఇంకా మెహందీ పెడుతుండే, మన ఇండియన్స్ షాప్స్ కూడా కొన్ని ఉండే. కొన్ని ఫ్రీ గిఫ్ట్స్ పంచుతున్నారనేస్తే మేము వెళ్ళున్నాము. అక్కడ చూస్తే ఇవి అడాప్టర్స్, ఇంకా షవర్ ఫిల్టర్స్ ఇవన్నీ ఉన్నాయి. మేము వెళ్ళినప్పటికీ అయిపోయినాయి, ఆల్మోస్ట్ కొన్నే ఉన్నాయి. ఫ్రీగా తీసుకోవచ్చు అనమాట, స్పాన్సర్ చేస్తున్నారు. మేము తీసుకోలేదు, అప్పటికే అయిపోయినాయి. సో ఇంకా నెక్స్ట్ టైం చూద్దాంలే అనుకున్నాము. మనకు ఎగ్జిబిషన్స్లో చిన్న చిన్న బొమ్మలు అవన్నీ పెడతారు కదా, గిలకలు, బేబీస్కి బొమ్మలు, అలాంటివి ఇక్కడ పీల మోడల్లో పెట్టున్నారనమాట. జాతరలో ఉన్నట్లుంది. ఎంతమంది వచ్చారంటే, ఇంకా సమ్మర్ కదా ఎప్పుడెప్పుడు బయటకు వెళ్దామా అన్నట్లు అందరూ వచ్చారు. ఈ ఫుడ్కి అయితే ఎంతమంది లైన్లో నిల్చుకుంటున్నారంటే వాళ్ళకి అదొక పండగ లాగా అనమాట. ఇక్కడ ఫుడ్ అన్ని ఆప్షన్స్ అన్నీ ఈ పోర్క్, బీఫ్ ఇవే ఉన్నాయి. చికెన్ ఇవన్నీ తక్కువ అనమాట. సేమ్ ఆ చికెన్ కాల్చిన పెనంలోనే ఈ బీఫ్, పోర్క్ అవన్నీ కాలుస్తున్నారు. సో మేము నాన్ వెజ్ ఏం తీసుకోలేదు. బట్ ఇక్కడ లైన్ మాత్రం చాలా ఉంది. అమెరికన్సే కాదు, ఇంకా నేపాల్ వాళ్ళు, ఇంకా చైనీస్ ఫుడ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క షాప్ ఒక్కొక్క డిఫరెంట్ కంట్రీ టైప్ ఉన్నాయి. ఇంకా మేము అలా చూస్తూ వెళ్తున్నాము. రష్ అయితే చాలా మంది ఉండే. ఒక చోట అయితే పానీపూరి స్టాల్ కూడా ఉండే. మన నార్త్ ఇండియన్ షాప్స్ ఉన్నాయి, కానీ మన తెలుగు వాళ్ళవి తక్కువే. ఇక్కడైతే ఒక ఆయన కుక్క బొమ్మలాగా పెట్టుకొని అందరికీ హాయ్ చెప్తూ తిరుగుతున్నాడు. మేము కాసేపు అలా చూసుకుంటూ వచ్చామన్నమాట. ఇంకా పిల్లలకి లైవ్ పెయింటింగ్స్ ఇవన్నీ వేస్తున్నారు ఇక్కడ. ఫేస్ పైన పెయింటింగ్స్ అవి వేయించుకుంటూ ఉన్నారు పిల్లలు ఇక్కడంతా. ఇంకా మనకు కమ్మలు, చిన్న చిన్న కమ్మలు, గాజులు, ఇంకా క్లిప్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇంకా తెలిసిందే కదా మనకు, మన ఎగ్జిబిషన్స్లో కూడా అమ్మాయిలకి క్లిప్స్, బ్యాండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలా ఇక్కడ కూడా పెట్టున్నారు అన్నీ. రేట్స్ కూడా ఎక్కువే ఉండే. డ్రెస్సెస్ కూడా నార్త్ ఇండియన్స్ డ్రెస్సెస్ కూడా పెట్టున్నారు, పంజాబీ డ్రెస్సెస్ అన్నీ పెట్టున్నారనమాట. ఇక్కడ కొనే ఒక డ్రెస్కి మనం ఇండియాలో 2-3 కొనుక్కోవచ్చు, అంత అట్లుండే రేట్స్ అన్నీ. ఇంకా ప్రెజల్స్ అనేసి సపరేట్గా ఫుడ్ ట్రక్లో పెట్టున్నారు. అవి నార్మల్ అనమాట, మన బ్రెడ్ టైప్. అవైతే నాన్ వెజ్ కాదు, స్వీట్గా ఉంటాయనేసి అవి తీసుకుందాం అనుకున్నాము. స్వీట్స్ ఏదైనా ఉంటే తినచ్చు, టేస్ట్ కూడా బాగుంటాయి. ఈ ఫుడ్ ఐటమ్స్ మనలాగా గోబీ, చికెన్ బిర్యానీ, బయట చికెన్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివన్నీ ఏం లేవు. జస్ట్ వాళ్ళ ఫుడ్ టైప్ ఉన్నాయి. సో మేము ఇంకా నార్మల్గా లైట్ ఫుడ్గా ప్రెజల్స్ తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుండే. మేము ఆల్మండ్ ప్రెజల్స్ ట్రై చేసినాము, టేస్ట్ కూడా బాగున్నాయి అన్నమాట. దానికి ఏదో ఒక సాస్ ఇచ్చున్నారు. ఇంకా ఫ్రైడ్ ఓరియోస్ కూడా ట్రై చేస్తున్నాము. ఓరియోస్కి ఏదో పిండిలో డిప్ చేసి ఫ్రైడ్ ఓరియోస్ చేశారనమాట. అది క్లిప్ ఇందులో
తీయలేదు. టేస్ట్ కూడా చాలా బాగుండే, ఏదో పౌడర్ చల్లినారు. ఇంకా రైడ్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఫాస్ట్గా తిప్పుతూ ఉన్నారు, పిల్లలు ఎక్కుతూ ఉన్నారు, మేమైతే ఎక్కలేదు. ఇక్కడ పిల్లలు ఫిషింగ్ లాగా అవి పట్టుకుంటున్నారు చూసారా, అవి ఎవరు ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తున్నారు అనమాట. అది వాళ్ళకు ఒక ఎంజాయ్మెంట్. లాస్ట్ టైం గన్ షూట్ టైప్ పెట్టున్నారు, ఈ టైం ఈ మోడల్ పెట్టారనమాట. ఇంకా అంతా ఫుల్గా అటు మేమైతే ఏం ఎక్కలేదు, జస్ట్ అట్లా తిరిగి బేబీని తీసుకొని ఊరికే కొంచెం ఎంజాయ్మెంట్గా ఉంటుందనేసి అలా తిరిగేసి ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంటికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.